హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీవల్లి శాఖరాజు. ఈ బ్లాగ్ వచ్చేసి ప్యాకింగ్ ఎక్కడికి అంటే పూణే, అంటే మా ఆఫీస్ అక్కడ. సో పూణేకి ఇంకా రీలొకేట్ అవ్వాల్సి వస్తుంది చాలా డేస్ తర్వాత. ఇదంతా నా లగేజ్, అంటే కావాల్సిన ఏమేమి కావాలో అన్నీ ప్యాక్ చేసేసుకుంటున్నా. డ్రెస్సెస్ కానీ ఇంకా ఏమైనా, అండ్ కొంచెం స్నాక్స్, కావాల్సిన క్రీమ్, సిజర్, బేసిక్ నీడ్స్ ఏమేమైతే అవసరమో అవి తీసుకెళ్తున్నా. అక్కడ ఏముంటే ఏంటో తెలియదు మీకు. ఇంకా ఇప్పటి నుంచి హైదరాబాద్ అండ్ కరీంనగర్ వ్లాగ్స్ కంటే ఎక్కువ పూణే వ్లాగ్స్ వస్తాయి అనుకుంటున్నా మోస్ట్లీ. సో ఇప్పటికైతే ప్యాకింగ్ జరుగుతుంది, తర్వాత ఏం జరుగుతుంది చూద్దాం. ఇక్కడ వచ్చేసి ఇంకా ఈ వీడియో ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేసేద్దాం అనుకున్నా. తర్వాత నా ఫ్రెండ్ వచ్చింది అక్షిత, లైక్ బీటెక్ ఫ్రెండ్, మీరు ఇంతకుముందు చూసుంటారు. అదే నాకు ట్రైపాడ్ గిఫ్ట్గా తీసుకొచ్చింది. బై ద వే థ్యాంక్ యూ అక్షిత. అండ్ తర్వాత కొంచెం కూర్చొని కొంచెం మాట్లాడేసి ఒక 1 అవర్ అనుకుంటా అట్లా మాట్లాడేసి ఉంది కలిసి. తర్వాత అదే వెళ్ళిపోయింది. తర్వాత మళ్ళీ నాకు కొంచెం ప్యాకింగ్ ఉంటే ఇంకా కొంచెం చేసుకున్న తర్వాత మా మమ్మీ నాకు ఇష్టం అని చెప్పేసి చికెన్ బిర్యానీ. సో ఇక పూణేకి వెళ్తే మనకి కావాల్సిన టేస్ట్లు అన్నీ మర్చిపోవాలి. సో ఇంకా నేను మర్చిపోతా అని చెప్పేసి లైక్ ఇంకా ఇష్టమైంది చికెన్ బిర్యానీ కాబట్టి రోజు చేసింది, అండ్ చికెన్ కర్రీ కూడా. సో ఇంకా అట్లా తినాలనిపించింది, తిన్నా. మంచిగా ఉండే టేస్ట్ అంతా. తర్వాత ఇంకా దానికి కాంబినేషన్ రైతా చాలా బాగుంటుంది. నాకు ఇంకా బిర్యానీ అంటే పిచ్చి. నాకు ఎంత బయట తిన్నా కానీ ఒకసారి మమ్మీ చేసింది తింటే నాకు ఎంతో తిన్న ఫీలింగ్ వస్తుంది. సో అదే బిర్యానీ ఇంకా కొంచెం తినేసి ఎంజాయ్ చేసిన తర్వాత ఇంకా ఇవన్నీ అయితే రెడీగా ప్యాక్ చేసుకొని ఇంకా సైడ్ పెట్టేసుకున్నా. కావాల్సినవన్నీ ఏం మర్చిపోద్దని చెప్పి. అండ్ బై ద వే నాతో పాటు మా మమ్మీ డాడీ ఇద్దరూ వచ్చారు పూణేకి, అంటే నన్ను డ్రాప్ చేయడానికి. ఒకసారి ఒక చెక్ లిస్ట్ లాగా అన్నీ చెక్ చేసుకుంటున్నా. లైక్ అక్కడ పూణేలో వర్షాలు ఎక్కువ ఉంటాయి అని గొడుగు కూడా తీసుకెళ్ళా. బట్ ఇక్కడ వచ్చినాక తెలిసింది సేమ్ హైదరాబాద్లాగానే ఉంది. అండ్ తర్వాత అదే రోజు మాకు ఒక రిసెప్షన్ ఉండే. సో ఇంకా వెళ్ళినాం ఆ రిసెప్షన్కి. ఇంకా హైదరాబాద్ ప్రస్తుతానికైతే అది కొంచెం లాస్ట్ ఈవెంట్ అని చెప్పాలి అప్పటి వరకు ఆ ఇయర్లో. సో ఇంకా ఇది వచ్చేసి December 30 రోజు వ్లాగ్. అసలు ఆ స్టేజ్ చూస్తేనే నేనైతే మొత్తం పర్షాన్ అయిపోయినా. లైక్ అది చాలా అంటే చాలా గ్రాండ్గా చేసినుండే అది రిసెప్షన్. కానీ బ్యాక్ టు బ్యాక్ స్నాక్స్ వచ్చేసరికి నేను ఇంకా అవే తినేసిన. ఇంకా దావితోనే ఫుల్ అయిపోయింది. మోస్ట్లీ ఏ మెనూ ఉందో కూడా నేను మొత్తం చూడలేకపోయినా. అన్ని ఐటమ్స్ ఉన్నాయి, అన్ని డిషెస్. అండ్ డెకోర్ మాత్రం చాలా బాగా ఉంది. అండ్ ఈ గార్డెన్ వచ్చేసి ఎన్ కన్వెన్షనో ఏదో ఎగ్జాక్ట్ ఐడియా లేదు, బట్ ఫంక్షన్ హాల్ ఇది చాలా అంటే చాలా పెద్దది. ఇంక ఇక్కడ వచ్చేసి పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఎంట్రీ కోసం అందరు వెయిటింగ్. ఇంకా అక్కడ నాకు తెలియని కొన్ని స్నాక్స్ కూడా ట్రై చేసిన, అన్నీ టేస్ట్ బాగున్నాయి. నేను ఇంకా మెయిన్ కోర్స్కి వెళ్ళలే, ఇక్కడ స్నాక్స్తోనే అంతా ఆపేసిన. తర్వాత ఇంకా వాళ్ళు స్టేజ్ మీదకి వెళ్ళినారు. లైక్ మొత్తం డెకోర్ ఇంకా వాళ్ళు గెటప్స్ చేసిన వాళ్ళు చాలా బాగా పర్ఫామ్ చేసినండి. ఇంకా అక్కడ బాదం మిల్క్ తాగిన, వెరీ హాట్ బాదం మిల్క్, చాలా అంటే చాలా బాగుంది. ఇంకెక్కడ అట్లా వాళ్ళు స్టేజ్ మీద కొంచెం పర్ఫార్మెన్స్ చేశారన్నమాట. అంటే పెళ్ళికొడుకు పెళ్ళికూతురు కూడా కొంచెం
ఏదో డ్యాన్స్ కైండ్ ఆఫ్ థింగ్ కొంచెం అలా చేసేసినాక ఇక్కడ లైవ్ బ్యాండ్ కూడా అరేంజ్ చేసినుండే. అండ్ ఇంకా ఆ కేక్ అని చూస్తే పిల్లల బర్త్డేలే గుర్తొస్తుంది. ఇంకా తర్వాత ఫుడ్కి వెళ్ళిపోయినాం. బికాజ్ మాకు టైం చాలా తక్కువ ఉండే, లైక్ అరౌండ్ 10:30కో ఏమో నా ట్రైన్. సో మేము 9:30కి అంతా ఇంటికి రీచ్ అయిపోవాలి. మళ్ళీ ఇంటి నుంచి మళ్ళీ రైల్వే స్టేషన్కి వెళ్ళాలి. సో అందుకే అరౌండ్ 8:30 అంతా డిన్నర్ చేసేద్దామని చెప్పేసి ఇంకా వెళ్ళాం. అక్కడ డిఫరెంట్ కైండ్ ఆఫ్ మంగోలియన్ ఫుడ్ ఉంది, ఇండియన్ ఫుడ్ ఉంది, చైనీస్ ఫుడ్ ఉంది, డిఫరెంట్ అన్నీ ఉన్నాయి. లైక్ దాంతోపాటు ఇట్లా లైవ్ పుల్కా కానీ, దోశ కానీ, మిర్చి బజ్జీ డిఫరెంట్. నేను ఏవో చాలా డిఫరెంట్ ట్రై చేయాలనుకున్నా. నేను ఒక మంగోలియన్ పాస్తా ట్రై చేశాను. తర్వాత నూడిల్స్ కూడా ఉండే కానీ నాకు ఇంకా ఎక్కలేదు ఎక్కువ. తర్వాత ఇట్లా ఇటాలియన్ ఉండేది, ఇంకా చాట్ అంతా ఉండే కానీ నేను ఏ స్టాల్ దగ్గరికి ఎక్కువ వెళ్ళలేదు. సో ఇది ఒక పానీపూరి ఒక 2 తిన్నా. తర్వాత ఒక చాట్ కొంచెం టేస్ట్ చూసా. తర్వాత నాకు చాలా బాగా నచ్చింది. చాలా పెద్ద హాల్, చాలామంది కూడా వచ్చినుండే. అండ్ నాకైతే మంచిగా అనిపించింది. వెళ్ళడం వల్ల కొంచెం నేను ఎక్కడికో వెళ్తున్నా అనే కొంచెం టెన్షన్ అనేది తగ్గింది. ఇంకా ఇక్కడ 360 degrees కెమెరా అది కూడా ఉండే. సో అక్కడ వెళ్ళామనుకున్నా, బట్ ఫుల్ జనం ఉండే. సో ఇంకా నాకు టైం లేక ఇంకా వచ్చేసిన. తర్వాత ఇది ఫోటో బూత్. ఫోటో క్లిక్ చేసినాక ఇలా ఏ బ్యాక్గ్రౌండ్ కావాలంటే ఆ బ్యాక్గ్రౌండ్తో పెట్టిస్తున్నారు అక్కడే లైవ్గా. వెంటనే ఏదో ఫోటో 5 minutesలో 2 minutesలో ఏదో వచ్చేది ఉంటుంది కదా. సో అలా ఆ కాపీ అక్కడే ఇచ్చేస్తున్నారు లైవ్గా. దెన్ ఇది మొత్తం ఫంక్షన్ హాల్. దెన్ మాకు ఇక్కడ హడావిడిగా బయలుదేరిపోతాం, బికాజ్ ట్రైన్ ఉంది కదా అని చెప్పేసి. తర్వాత నేను వచ్చినందుకైతే ఎంజాయ్ చేస్తాను, చాలా బాగా అనిపించింది. కానీ ఇంకా ఏదో ఫుడ్ ఇంకా చాలా ట్రై చేస్తుంటే బెటర్గా ఉండేది అనిపించింది. కాకపోతే ఎవరైనా వెళ్తున్నప్పుడు జర్నీలో ఎక్కువ చేయడం ఎందుకని చెప్పేసి నేను ఎక్కువ ఏం చేయలే. ఇలా ఇచ్చారనమాట ఫొటోస్ క్లిక్ చేసినాక. అండ్ తర్వాత ఇది మమ్మీ వాళ్ళు ఒకటి దిగినుండే, నేను ఒకటి దిగినుండే. తర్వాత ఇంకా రెడీ అయిపోయినాం. ఇక్కడ పూణేలో కలుద్దామని చెప్తున్నా. అండ్ ఇంకా క్యాబ్ బుక్ చేసుకొని ఇంకా స్టార్ట్ అయిపోయినాం అన్నీ. మేము మోస్ట్లీ ఇలాంటి లాంగ్ జర్నీ ట్రైన్స్ అన్నీ లింగంపల్లిలో ఎక్కుతాం, లేదా అంటే సికింద్రాబాద్లో ఎక్కుతాం. మోస్ట్లీ ఇట్లా ఎక్స్ప్రెస్ వేరే ట్రైన్లన్నీ లింగంపల్లిలో ఆగుతాయి. సో మేము లింగంపల్లిలో క్యాబ్ చేసుకోవచ్చు. తర్వాత మేము ఇంకా నైటే కాబట్టి మాకు సెట్ అయిపోయినండి. సో నైట్ పడుకుంటే మార్నింగ్ అంతా దిగిపోతాం. అండ్ ఇది పూణే. ఇప్పటి నుంచి మీకు పూణే వ్లాగ్స్ వస్తాయి, అందరు రెడీగా ఉండండి. తర్వాత ఇంకా మేము అక్కడికి వెళ్ళాక ఇక్కడ పూణేకి వచ్చే వాళ్ళు ఎవరైనా ఉంటే ఆఫీస్ వర్క్ పైన లోకల్ ఆటోస్ ఎప్పుడు మాట్లాడుకోవద్దు, ఎందుకంటే కాస్ట్ బీభత్సంగా చెప్తారు. సో మీరు క్యాబ్ అయినా లేకపోతే ఆటో అయినా ఊబర్లో బుక్ చేసుకోవడం ప్రిఫర్ చేయండి. తర్వాత మేము హోటల్లోకి చెక్ ఇన్ అయ్యి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ శ్రీవల్లి చాక్లెట్. బాయ్.